వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలు అవసరమన్న చంద్రబాబు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతల వ్యూహాలపై ఫైర్. నోరు జారితే ఫామ్ హౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తామని వార్నింగ్. సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి, వరద బాధితులకు ఇటీవల 50 లక్షల విరాళం ప్రకటించిన మెగాస్టార్. రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల విరాళం. తాజాగా తెలంగాణ సీఎంతో భేటీ, శాల్వా కప్పి సన్మానించిన సీఎం. అలాంటి వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామన్న మంత్రి నారా లోకేష్. గత 5 ఏళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న లోకేష్. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. వర్సిటీలను తీర్చిదిద్దే సంకల్పం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డులకెక్కిన ఏపీ. ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్ అదితి. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వివాహం. వనపర్తిలోని ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంట. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న నటీనటులు. నూతన జంటకు నెటిజన్ల శుభాకాంక్షలు. జీవితకాల గరిష్టానికి చేరువలోకి వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు. స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ. మెటల్, రియాలిటీ, ఎనర్జీ రంగ కంపెనీలకు లాభాలు. నష్టాల బాటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంఎంజీ, ఫార్మా కంపెనీల షేర్లు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుంది. ఆ దిశగా మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఇవాళ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. గుజరాత్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు. And also private land at competitive lease rates, distributed solar rooftops, net metering, gross metering, net billing, virtual net metering, group net metering allowed. Various types of, wherever there is innovation, we are with you to take innovation. Banking allowed as per the APRC regulations. Distribution wheeling charges nil if injection and withdrawals are the same voltage levels, INR unit of LT consumers, and block-wise and for others. And incentives for solar and wind manufacturing, stamp duty of land conversion, waiver of stamp duty of conversion to non-agriculture land and exemption land ceiling act, reimbursement of SGST, reimbursement of SGST for capital resources, manufacturing and on sale of products, off-take guarantee and priority, preferential allocation of capacity to manufacture at L1 tariff, preference to projects awarded under PLI scheme, electricity duty exemption, ED exemption on power consumption. These are all the tentative incentives we are working. Even we'll take some feedback and other states and then we'll work it out and then I will announce a policy. Pumped storage power, land lease budgetary support, land lease at competitive rates, SNA coordinates with MOP for grants, budgetary support and enabling infrastructure, power evacuation charges, block-wise 15 minutes, intrastate transmission wheel charges, INR unit for LT consumers,
electricity duty, waiver of conversion loss, all other facilities, exemption from clearances and royalty, exempted for obtaining pollution clearances, no requirement of free power to home state, other incentives, waiver of stamp duty for land to be acquired for off the river PSPs, supply of water for the initial filling and evaporation losses, and waiver of water cess. These are all some other incentives at pumped storage energy. If you can go for BESS, enabling business models, cost plus model, competitive bidding, sharing of profit, storage as a service, distribution wheeling charges nil if injection and withdrawal are తెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో బదిలిచ్చారు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రండి, విగ్రహాన్ని ఎవడొచ్చి తొలగిస్తాడో నేను కూడా చూస్తా, మాపై నోరు జారితే ఫామ్ హౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తానని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తామే పెడతామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. తెలంగాణను మొత్తం దోచుకోవాలి, తామే దోచుకోవాలి కేసీఆర్ కుటుంబం భావిస్తోందని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడతారని వాళ్ళు ఊహించలేదని అన్నారు. దాదాపుగా 15-20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది, గడీలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్లు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో. మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్లు మొలవాలి. ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడీని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని సచివాలయం కట్టుకున్నావు, 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా, ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గాడిదలే ఇక్కడ
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే. ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీలోని వర్సిటీలను అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. దరఖాస్తులకు ఈ నెల 28న తుది గడువును వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని లోకేష్ విమర్శించారు. గత 5 ఏళ్లు వర్సిటీలు రాజకీయ కార్యకలాపాలకు వేదిక అయ్యాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డుకెక్కింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. సంబంధిత అధికారులు రికార్డు ధృవపత్రాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు. పంచాయతీ రాజ్ మంత్రిగా జనసేనాని బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఈ ప్రపంచ రికార్డు నమోదు కావడం గమనార్హం. The World Record Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ దుర్గ్ వందే భారత్ రైలును ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్ గా ఈ వందే భారత్ రైలును ప్రారంభించగా స్టేషన్ నుంచి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కు త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామని, దసరా పండుగ తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభిస్తామని, రైల్వే జోన్ కోసం 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాకారమవుతున్నాయన్నారు. వందే భారత్ స్వీపర్ రైళ్లను నడిపి ప్రపంచానికి మేక్ ఇన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. వరకు కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మరి సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఒక జీవనాడిలాగా రైల్వేస్ పనిచేస్తుంది. చాలామంది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి వ్యవసాయ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ ఫెసిలిటీస్ కోసం తరచూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు నూతనంగా ప్రారంభమైనటువంటి వందే భారత్ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3 స్టాప్లు ఉన్నాయి: విశాఖపట్నం, విజయనగరం మరియు పార్వతీపురం. పార్వతీపురం స్టాప్ కోసం రైల్వే మినిస్టర్ గారు ప్రత్యేకంగా శాంక్షన్ చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వందే భారత్ ట్రైన్ చూసుకుంటే ఈరోజు నూతన వేగంతో 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ప్రపంచానికి భారతదేశం తాలూకా సామర్థ్యం, భారతదేశం తాలూకా గొప్పతనం ఏంటో ఈరోజు పరిచయం చేసే విధంగా వందే భారత్ ట్రైన్ నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా భారత్కి ఈరోజు ఒక ఉదాహరణ మన వందే భారత్ ట్రైన్స్. ఈరోజు అందరం కూడా చాలా ప్రైడ్గా, గర్వంగా ఫీల్ అవుతున్నాం వందే భారత్ ట్రైన్స్ చూస్తే. మన విశాఖపట్నం నుంచి 3 ఆల్రెడీ మొదలయ్యాయి, 2 సికింద్రాబాద్కి నడుస్తున్నాయి, 1 ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ వరకు కూడా నడుస్తుంది. అదనంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ వరకు ఈ యొక్క ట్రైన్ నడవడం మన కనెక్టివిటీ చాలా పెరిగింది. మరి ముఖ్యంగా చాలా ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కడైతే సాధారణంగా విశాఖపట్నంలో బై రోడ్డు మనం రాయ్పూర్ వరకు వెళ్ళాలంటే 13-14 గంటలు పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్ ద్వారా 8 గంటల్లో మనం వెళ్ళబోతున్నాం. అంటే మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం కల్లా రాయ్పూర్ చేరుకొని అక్కడ పనులన్నీ కూడా చూసుకునే సువిధ ఈరోజు ఈ వందే భారత్ ట్రైన్ వల్ల కలుగుతుంది. 61 ట్రైన్లు దేశం మొత్తం మీద ఉన్నాయి. అందులో 6 ఈరోజు ప్రధానమంత్రి గారు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వందే భారత్ ట్రైన్స్ భవిష్యత్తులో మరిన్ని పెరగాలని కోరుకుంటున్నాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరిన్ని తీసుకొని వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా భూమి తాలూకు ఇష్యూ అంతా కూడా ఈ 3 నెలల్లో వచ్చిన తర్వాత అది అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. రైల్వేస్కి వాళ్ళు కోరుకున్న విధంగానే రైల్వేస్కి ఆ ల్యాండ్ కూడా అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా సూచించాం వీలైనంత త్వరగా దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కూడా మన దగ్గర వేయాలని ఆయన కూడా అంగీకరించారు. రానున్న కాలంలో రైల్వే జోన్ గురించి కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రారంభోత్సవం చేస్తామనేది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే. రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. రాష్ట్రంలో 9 నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత
కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తో కలిసి ఆయన హైదరాబాద్, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్లపైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. అదొక ఉదాంతం. అనేక ఉదాంతాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు వారు యథా రాజా తదా ప్రజా అన్నట్టు క్లియర్ చెప్పారు, మేము కొట్లాడతాం, మేము ఎవరెవరు జరిగిపోతారు, రాజకీయాలు ఎవరెవరు పోతే సంపుకుంటారా. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క మన మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు అయితే కొల్లాపూర్లో ఉన్నారో వారిని డైరెక్ట్గా దాడి చేసి చంపినటువంటి దాంతం చూసినాం. ఇవన్నీ కూడా ఇలాంటి హత్యలకి, దాడులకి ప్రత్యక్ష కారణం ఈరోజు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిదని చెప్పి చెప్తా ఉన్నాను. మాకు సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నలు అడిగితే కురతం దిలీప్ గారిని ఎలాంటి కారణం లేకుండా తీసుకుని అరెస్ట్ చేసి రాత్రి వరకు కూర్చోబెట్టి కోర్టు ముందుకు మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి గట్టిగా నిలబడి ఆ రోజు అందరూ కూడా గట్టిగా కూర్చుంటే 12 గంటలకి దొంగచాటున నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేసినారు. మాకు ఇంకొక సోషల్ మీడియా వారియర్, మాకు మీడియా సెల్ కన్వీనర్ ఉన్నటువంటి క్రిషాంక్ గారిని వారిని ఎలాంటి రీజన్ లేకుండా కూడా వారిని అరెస్ట్ చేసి లోపలికేయడం జరిగింది. ఇలాంటి అనేక ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉదాంతాలు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన, అరాచక పాలనకి తెరలేపినారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, ప్రజలు చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోలేము, రుణమాఫీ చేయలేము, రైతు బంధు ఇవ్వలేము, అనేక బంగారం ఇవ్వలేము, కళ్యాణ లక్ష్మి కింద అనేక వాగ్దానాలు చేసి ఇయ్యలేక పక్కదో పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్ష కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఈ రోజు నిన్న మాట్లాడినటువంటి పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణమని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన హయాంలో అన్ని అనుమతులు తీసుకొచ్చారు. అనంతరం పోలవరం పనులు ప్రారంభించారని బుగ్గన గుర్తు చేశారు. వాటర్ సప్లై కాంపొనెంట్ షుడ్ బి ఫండెడ్, 2 కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం. అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు 12/6/2021లో ఒక ఉత్తరం ద్వారా, 16/7/21లో ఒక ఉత్తరం ద్వారా, 20 అక్టోబర్ 2021లో ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈరోజు వాటర్ సప్లై కాంపొనెంట్ మరి 7,000 కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్టులకి ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా రీఇంబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత presently the recommended amount by PPI sanctioned by MOJS, Ministry of Jal Shakti, and released directly to Government of Andhra Pradesh by Ministry of Finance under Special Assistance Capital from ఎప్పటి నుంచి అండి 4/1/2022 అంటే 22/4/1/2022 తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది. ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. అంతే హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు, రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు, మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట. అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్, కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడమ వైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ 2 కెనాళ్ళు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ క్యూసెక్లకు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు, దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరి మా ప్రభుత్వము ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ, జలశక్తి మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా విన్నమించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు PPA and పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు కన్సిడర్ ఓవరాల్ ప్రాజెక్ట్ యాజ్ అ హోల్ ఫర్ రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ స్పెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ without imposing component wise restriction, duly treating water supply component as a part of the irrigation component, and to consider
రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ 2 ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడండి ఇది 15/6/2021, 16/7/2021, 29/2021, 17/6/22, 19/7/22 ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాం. అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ద ఎంఓజేఎస్ ఎప్పుడండి వాటర్ సప్లై కాంప్లైంట్ చేయమని రాష్ట్రంలో రాజకీయ దాడులకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. సీఎం మాట్లాడిన తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేను మర్డర్ చేయడానికి స్వయంగా సీఎం మనుషులను పంపారన్నారు. తన ఇంటి మీదకి మనుషులను పంపించినట్లు స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని చెప్పారు. రేవంత్ మాటలపై డీజీపీ హోంశాఖ సెక్రటరీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే తమను అరెస్టు చేశారన్నారు. కాంగ్రెస్ నాయకుల్లో పొంతన లేదని ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ భాగంగా మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తమపై దాడులు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిందంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు, ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకనే పొంతన లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నారు అంటారు. ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారని నేను అంటా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? రైతు భరోసా ఇంకా ఎందుకు రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? 24 గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా? ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా? హత్య చేయాలనుకుంటున్నావా? గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో, నువ్వు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతా ఉన్నాను, నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించినా అని. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు, అలాగే నువ్వు నా తారాలోకం, మిస్సెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు అని అందమైన క్యాప్షన్ తో అదితిరావు, హైదరి తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దాంతో ఈ నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిద్ధార్థ్ తో రిలేషన్షిప్ పై
ఇక సిద్ధార్థ్తో రిలేషన్ పై అదితి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తామిద్దరం జంటగా నటించిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో తమ మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని ఆమె చెప్పారు. హైదరాబాద్ లో తన తల్లి ప్రారంభించిన స్కూల్ అంటే తనకెంతో ఇష్టమన్న అదితి అక్కడే తనకు సిద్ధు ప్రపోజ్ చేయడంతో కాదనలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు ఆ తర్వాత సిద్ధార్థ్ చెప్పాడని ఆమె తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన 50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి శాల్వాతో చిరును సత్కరించారు. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా చేస్తూ వారిని ఆదుకుంటున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అమర్ రాజా గ్రూప్ తరపున 1 కోటి, నటులు విశ్వక్షేణ్ 10 లక్షలు, సాయి దుర్గదేజ్ 10 లక్షలు, అలీ 3 లక్షలు అందజేశారు. 2 రాష్ట్రాలకు విరాళం ప్రకటించి ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను సీఎంలకు అందజేశారు. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ జీవితకాల గరిష్టాలకు చేరువలోకి వచ్చాయి. అయితే ముగింపు సమయానికి స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 97 పాయింట్ల వృద్ధితో 82,988 వద్ద ముగియగా నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,383 వద్ద స్థిరపడింది. ఓ దశలో సెన్సెక్స్ జీవితకాల గరిష్టం 83,184 పాయింట్లను తాకగా నిఫ్టీ కూడా అదే పాటలో జీవితకాల గరిష్టం 24,445కు ఎగిసింది. అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొనుగోలు ట్రెండ్ కనిపించడంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. మెటల్, రియాలిటీ, ఎనర్జీ, వస్తు మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు లాభాల బాటలో పయనించగా ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల షేర్లు నేలచూపులు చూశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలు అవసరమన్న చంద్రబాబు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల వ్యూహాలపై ఫైర్. నోరు జారితే ఫామ్ హౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తామని వార్నింగ్. సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి. వరద బాధితులకు ఇటీవల 50 లక్షల విరాళం ప్రకటించిన మెగాస్టార్. రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల విరాళం. తాజాగా తెలంగాణ సీఎంతో భేటీ, శాల్వా కప్పి సన్మానించిన సీఎం. అలాంటి వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామన్న మంత్రి నారా లోకేష్. గత 5 ఏళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న లోకేష్. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. వర్సిటీలను తీర్చిదిద్దే సంకల్పం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డులకు ఎక్కిన ఏపీ. ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్, అదితి. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వివాహం. వనపర్తిలోని ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంట. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న నటీనటులు. నూతన జంటకు నెటిజన్ల శుభాకాంక్షలు. జీవితకాల గరిష్టానికి చేరువలోకి వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు. స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ. మెటల్, రియాలిటీ, ఎనర్జీ రంగ కంపెనీలకు లాభాలు. నష్టాల బాటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంఎంజీ, ఫార్మా కంపెనీల షేర్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.